తమిళనాడులో వారం రోజుల పొలిటికల్ సస్పెన్స్ కి ఎండ్ కార్డు పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానంతో సీఎంగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మార్నింగ్ 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అంతకుముందు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే సహా ఐయుఎంఎల్ మద్దతు తెలిపాయి. ఇక 13న బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించారు గవర్నర్. తమిళనాడు పొలిటికల్ సస్పెన్స్ కి ఎండ్ కార్డు పడింది. తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం జరగనుంది. మరోసారి లోక్ భవన్ లో టీవీకే నేతలతో కలిసి గవర్నర్ అర్లేకర్ తో భేటీ అయ్యారు విజయ్. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు అందజేశారు. టీవీకే, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే సహా ఐయుఎంఎల్ ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఇచ్చారు. మెజారిటీ మార్క్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ని ఆహ్వానించారు గవర్నర్ అర్లేకర్. తమిళనాడులో వారం రోజులుగా హైడ్రామా నడిచింది. పొత్తులు, ఎత్తుల మధ్య నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసీకే పార్టీ అన్కండిషనల్ గా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. వీసీకే అధినేత తిరుమవలవన్ను కలిసిన టీవీకే లీడర్ అదవ అర్జున్ మద్దతు లేఖను అందుకున్నారు. మరోవైపు ఐయుఎంఎల్ కూడా బేషరతుగా మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకే బలం ఒక్కసారిగా 120కి చేరింది. మ్యాజిక్ ఫిగర్ కు అదనంగా 3 ఎమ్మెల్యేలు విజయ్ ఖాతాలో చేరారు. విజయ్ పార్టీకి 107 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు, వామపక్షాలు 4, వీసీకే 2, ఐయుఎంఎల్ 2 సీట్లతో మొత్తం టీవీకే బలం 120కి చేరింది. దీంతో సర్కార్ ఏర్పాటుకు రూట్ క్లియర్ అయింది. తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఇష్టం లేకనే టీవీకే పార్టీకి మద్దతిస్తున్నామని వీసీకే చీఫ్ తిరుమవలవన్ ప్రకటించారు. అన్కండిషన్ గా విజయ్ పార్టీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ వ్యవహారం సరికాదని, లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందేనన్నారు తిరుమవలవన్. தாவேகா தலைவர் விஜய் ஆட்சி அமைப்பதற்கு தடையாக இருந்துவிடக் கூடாது என்பதும், குடியரசுத் தலைவர் ஆட்சி முறை நடைமுறைக்கு வந்துவிடக் கூடாது என்பதும் நாங்கள் விவாதத்தின் முடிவில் எடுக்கப்பட்ட நிலைப்பாடாகும். விடுதலை சிறுத்தைகள் கட்சியும் ஆட்சி அமைப்பதற்கு மட்டும் எங்கள் ஆதரவை நல்கியிருக்கிறோம். வேறு எந்த நிபந்தனையும் இல்லை. வெளியிலிருந்து எங்கள் ఆదరవై నల్గుகிறோం. ఎన్నో హైడ్రామాల తర్వాత ఎట్టకేలకు తమిళ పాలిటిక్స్ కొలిక్కి వచ్చాయి. ఈ ఎన్నికల్లో తలలు పండిన పార్టీలను ఓడించి విజయ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. 108 సీట్లు గెలుచుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో ఆగిపోయారు. చిన్నా చితక పార్టీల మద్దతు కూడగట్టేందుకు 5 రోజులు ప్రయత్నించారు. తొలుత కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా ఆ తర్వాత వామపక్షాలు అండగా నిలిచాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను 3 సార్లు కలిశారు విజయ్. కలిసిన ప్రతిసారి మ్యాజిక్ నెంబర్ లేదని గవర్నర్ సాకు చూపడంతో ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది. గవర్నర్ తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడిచింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్. ఎన్నికల్లో డీఎంకే కూటమికి మెజారిటీ సీట్లు రానప్పటికీ గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించామని చెప్పారు. కొత్త సర్కార్ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించబోమన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా పోరాటం కొనసాగిస్తామన్నారు స్టాలిన్. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఓకే చెప్పడంతో టీవీకే శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. చెన్నైలోని టీవీకే హెడ్ ఆఫీస్ తో పాటు విజయ్ నివాసం దగ్గర సందడి నెలకొంది. టపాకాయలు కాల్చుతూ విజయ్ కి మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఆనందం వ్యక్తం చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచారు.